నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. సో ఈరోజు 3rd ఫిబ్రవరి 2025. ఈరోజు మార్కెట్ నెగిటివ్లో క్లోజ్ అయింది. మనం చూస్తే 23,361 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది, 121 పాయింట్స్ మైనస్లో. అయితే ఈరోజు లో చూస్తే మనకి ఆల్మోస్ట్ 23,222 ఇస్ ద లో. ఈరోజు లో ఇది. సో లో నుంచి చాలా వరకు రికవర్ అయింది అనుకోవచ్చు. మనకి హై 23,381 బట్ లో 23,222. ఇక్కడ నుంచి బాగానే రికవర్ అయింది, ఎందుకంటే లోయర్ లెవెల్ నుంచి బాగానే రికవర్ అయింది అనుకోవచ్చు ఈరోజు మార్కెట్. కాకపోతే ఓవరాల్గా కొంత రేంజ్ బౌండ్ ఉండొచ్చు. మనం టెక్నికల్ లెవెల్స్ కూడా చూద్దాం. సో ఓవరాల్గా మనం నిఫ్టీ 50లో చూస్తే ప్రైస్ వైజ్గా పెరిగిన స్టాక్స్, బజాజ్ ఫైనాన్స్ బాగా పెరిగింది, ఆల్ టైమ్ హైకి వచ్చింది. ఈరోజు కూడా 5% పెరిగింది, ఇది కంటిన్యూస్గా పెరుగుతూ ఉంది. తర్వాత శ్రీరామ్ ఫైనాన్స్ ఇది కూడా 3% పెరిగింది. M&M 3% పెరిగింది. విప్రో 2.72%, బజాజ్ ఫిన్సర్వ్. సో బజాజ్ ట్విన్స్ ఇవి రెండు కూడా బాగానే పెరిగాయి ఈరోజు. నష్టాల్లోకి వెళ్ళిన స్టాక్స్ టాప్లో ఉంది L&T. మనకి బడ్జెట్ రోజు, బడ్జెట్కి ముందు కొంచెం బడ్జెట్కి ముందు రోజు L&Tలో మంచి గ్రోత్ చూసాం, అంటే ప్రైస్ పెరగటం చూసాం. కానీ తర్వాత మాత్రం బాగా డౌన్ అయింది. ఈవెన్ బడ్జెట్ రోజు కూడా L&T మనకి బాగా డౌన్లోనే ట్రేడ్ అయింది. తర్వాత టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఇది బాగా పెరిగింది, కాకపోతే ఈరోజు 3% డౌన్ అయింది. హీరో మోటార్ కాప్ దాదాపుగా 3% డౌన్ ఉంది. కోల్ ఇండియా కూడా డౌన్లోనే ట్రేడ్ అయింది. తర్వాత BEL భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా బాగా డౌన్ అయింది. ఓవరాల్గా డిఫెన్స్ సెక్టార్లో కొంత వీక్నెస్సే కనిపించింది, ఎందుకంటే బడ్జెట్లో ఎలాంటి పెద్ద ఎక్స్పెక్టేషన్, మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా రాలేదని చెప్పి. ఓవరాల్గా డిఫెన్స్, తర్వాత PSU స్టాక్స్, క్యాపిటల్ గూడ్స్ వీటన్నిటిలో కూడా కొంత సెల్లింగ్ ప్రెషరే కనపడతా ఉంది ఓవరాల్గా మార్కెట్లో. మనం ఒక్కసారి సెక్టోరియల్ ఇండస్ట్రీస్ చూస్తే, సెక్టోరియల్ ఇండస్ట్రీస్లో కొంచెం పెరిగిన స్టాక్స్ అనుకుంటే నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కాస్త పెరిగింది 0.68%. తర్వాత ఫార్మా కూడా కొంచెం పాజిటివ్లోనే క్లోజ్ అయింది. ఫార్మా అండ్ హెల్త్ కేర్ ఇవి రెండు కూడా కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. బట్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ మాత్రం బాగానే 0.55% పెరిగిందంటే ఇట్లా కొంచెం పాజిటివ్ మూమెంటమే ఉంది. అండ్ ఓవరాల్గా మార్కెట్ కొంచెం కొన్ని సెక్టార్సే పెరిగినాయి, కానీ మిగిలిన సెక్టార్స్ అన్ని బాగా పడ్డాయి. మెటల్స్ బాగా డౌన్ అయింది 1.73%. PSU బ్యాంక్స్ డౌన్ ఉన్నాయి. తర్వాత మనకి ఇక్కడ చూస్తే FMCG స్టాక్స్లో కూడా ఈరోజు కొంత సెల్లింగ్ ప్రెషర్ కనపడింది. తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ బ్యాంక్ వీటన్నిటిలో కూడా కొంత డౌన్ సైడ్ మూమెంటమే చూసాము ఓవరాల్గా మార్కెట్లో. అయితే నిఫ్టీకి ఫస్ట్ మనం టెక్నికల్ లెవెల్స్ తీసుకుందాం. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ లోయర్ లెవెల్లో రికవరీ వచ్చింది, కాకపోతే స్ట్రాంగ్ మూమెంటం కాదు. క్లోజింగ్ ఈరోజు హైలోనే క్లోజ్ అయింది. ఇక్కడ మనకి రెండు ఇంపార్టెంట్ లెవెల్స్ తీసుకోవచ్చు. 23,300 ఇది వీక్లీ పివోట్ లెవెల్. సో మన కీ లెవెల్ మాత్రం 23,165. సో ఈ లెవెల్ చాలా క్రూషియల్ లెవెల్ లాగా ఉంటుంది, సెంటిమెంటల్ లెవెల్ అనుకోవచ్చు ఇది. సో ఇది బ్రేక్ అయితే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు. 22,800 వరకు డౌన్ సైడ్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ ప్రీవియస్గా ఒక సపోర్ట్ ఉంది కాబట్టి. హైయర్ లెవెల్లో చూస్తే 23,500 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఇన్ కేస్ 23,500ని క్రాస్ చేసి దానిపైన డే క్లోజ్ అయితే మాత్రం కొంత హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ రెసిస్టెన్స్ పెద్దగా లేదు హైయర్ లెవెల్లో 23,800 వరకు. 23,800 దగ్గర మనకి 50-day సింపుల్ మూవింగ్ యావరేజ్ ఉంది. దానికన్నా కొంచెం పైన 100-day, తర్వాత 200-day ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉంటాయి, కాబట్టి ఇది మనకి కాస్త రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఓవరాల్గా మార్కెట్ని గమనిస్తే హెవీ మూమెంటం ఉండకపోవచ్చు. ఇంట్రాడేలో మూవ్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్, వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగే జరగచ్చు. డౌన్ సైడ్లో 23,000 దగ్గర కొంత సపోర్ట్ తీసుకొని, హయ్యర్ సైడ్లో 23,500, తర్వాత 23,800 ఈ లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం నిఫ్టీలో ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఈరోజు కొంచెం లోయర్ లెవెల్లో కొంత రికవరీ వచ్చింది, బట్ హెవీ మూమెంటం కాకపోయినా కానీ కొంత రికవరీ అయితే కనపడింది లోయర్ లెవెల్లో. ఇది నిఫ్టీ ఎగ్జాక్ట్ క్లోజింగ్ వీక్లీ పివోట్ కన్నా కొంచెం పైన క్లోజ్ అయింది. మనం కీ లెవెల్ అనుకున్నది 49,560. సో నెక్స్ట్ వచ్చి 49,700 మంత్లీ పివోట్ లెవెల్. ఇవి రెండు మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే 49,700ని క్రాస్ చేసి పైకి వెళ్తే మాత్రం 50,100 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. అంటే అక్కడ మనకి దాదాపుగా ఇక్కడ నుంచి పైకి వెళ్ళినప్పుడు 49,700 మంత్లీ పివోట్ లెవెల్ అది. సో దానికన్నా పైకి వెళ్తే 50,000 ఒక
ఆప్షన్ రైటర్ జోన్, అది 50,000 నుంచి 50,000, 180, 190 లెవెల్స్. సో దాని తర్వాత మాత్రం పెద్దగా మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు. హై సైడ్ 50,630 ఒకటి రెసిస్టెన్స్ లాగా కనపడుతుంది. తర్వాత 50,820 అది 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో అవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఇట్లా లెవెల్స్ చూసుకొని మనం బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఆప్షన్స్లో ఎవరైనా ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టుకోవాలి అండ్ ప్రాపర్గా ఆప్షన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మన ఆప్షన్ ప్రీమియం బేస్తోని ఒక క్యాలిక్యులేటర్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేటర్లో ఆప్షన్ ప్రీమియం క్యాలిక్యులేట్ చేసి ఇండెక్స్ మూమెంట్ని బట్టి ఆప్షన్ ప్రీమియం ఎట్లా మూవ్ అవుతుంది ఇట్లాంటివన్నీ తెలుసుకొని దాని ప్రకారం ట్రేడ్ చేసుకుంటే మనకి ఆప్షన్స్లో కూడా నష్టాలు రాకుండా ఉంటాయి. అయితే ప్రాపర్ క్యాలిక్యులేషన్ లేకుండా, ఎలాంటి ఎడ్యుకేషన్ లేకుండా మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే మాత్రం లాసెస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ చూద్దాం. అంటే ఈరోజు బాగా మొమెంటంలో ఉన్న స్టాక్స్. సో ఈ స్టాక్స్ అన్ని కూడా లాస్ట్ 5 డేస్ యావరేజ్ వాల్యూమ్తో కంపేర్ చేస్తే బాగా వాల్యూమ్ పెరిగిన స్టాక్స్ ఇవి. జనరల్గా ఒక స్టాక్ ఏదైనా బాగా వాల్యూమ్తో ట్రేడ్ అవుతుందంటే అది 1 or 2 డేస్ కొంచెం స్ట్రాంగ్ మొమెంటం ఉంటుంది. ఇక్కడ ప్రైస్ డైరెక్షన్ అట్లాంటి ఏం డిస్కస్ చేయట్లేదు నేను. ఓన్లీ చెప్పేది ఏంటంటే ఇక్కడ గతం ట్రేడింగ్ సెషన్స్లో లాస్ట్ యావరేజ్ వాల్యూమ్ 5 డేస్ దానికన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువ వాల్యూమ్తో ట్రేడ్ అయిన స్టాక్స్ చూస్తే సఫైర్ ఫుడ్స్ టాప్లో ఉంది. దాదాపుగా 791% వాల్యూమ్ పెరిగింది. సో దాంతోపాటుగా దేవయాని, ఎల్జీ ఎక్విప్మెంట్, వెస్ట్ లైఫ్, సెంచరీ ప్లై, హీరో మోటార్ హిందుస్థాన్ పెట్రోలియం, తర్వాత పిఐ ఇండస్ట్రీస్, సిమెన్స్, కేపీఆర్ మిల్స్, టిమ్కెన్, వీటన్నిటిలో కూడా కొంచెం వాల్యూమ్ బాగా పెరిగిన స్టాక్స్ ఇవన్నీ కూడా. అంటే కొంచెం వాల్యూమ్ పరంగా ఒక షాక్, హై వాల్యూమ్తో ట్రేడ్ అయిన స్టాక్స్. సో వీటిల్లో మనం టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని వాటికి ప్రాపర్గా ట్రేడ్ ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ప్రైస్ మూమెంటం ఇట్లాంటివన్నీ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇట్లా స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని ప్రాపర్గా ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో రేపటి వీడియోలో కూడా మనం ఇట్లాంటి లెవెల్స్ ఇవన్నీ చూద్దాం. మీరు స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మేము 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ చాలా రోజుల నుంచి కండక్ట్ చేస్తున్నాము. ఇప్పటికి చాలా బ్యాచెస్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చి February 5th నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పకుండా క్లాసెస్లో జాయిన్ కండి. Please like, subscribe and share our videos.